నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అదేం స్వీట్ అంటే రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డూని మనం చాలా ఈజీగా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా మనం రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని ఒక 10 రోజుల పాటు కూడా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ టిప్స్తో మీరు రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక 20-25 జీడిపప్పు పలుకులను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి. చూడండి ఇప్పుడు మంచిగా దూరగా వేగాయి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇదే నెయ్యిలో ఒక 20-25 వరకు ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని ఈ ఎండు ద్రాక్షని హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే చూడండి ఈ విధంగా పొంగే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. 1 నిమిషం టైం పడుతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ కలర్లో వచ్చే వరకు జీడిపప్పుని ద్రాక్షని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే నెయ్యిలో ఒక మీడియం సైజ్ కప్పు బొంబాయి రవ్వను వేసేసుకొని ఒక 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే ఈ రవ్వని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దూరగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే మనకు మంచిగా వేగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఈ ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 2 నిమిషాలు మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి ఎక్కువగా వేగితే మళ్ళీ మనకు ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు పంచదార వేసేసుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి, కొద్దిగా చక్కెర వేసేసుకొని ఒక 4-5 ఇలాచీలని మిక్సీ పట్టేసేసుకొని అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. చాలండి, మరి ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ద్రాక్షని అలాగే జీడిపప్పుని వేసేసుకొని ఇవి కాచి చల్లార్చిన చిక్కని పాలండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా అలా వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయద్దండి, మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు పాలు వేసిన తర్వాత గరిటెతో ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మనకు వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుట్టలేమండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా రవ్వ లడ్డూల్ని చుట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షని పెట్టేసుకొని మనం ఉండలు చుట్టేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే అవి విడిపోకుండా ఈ విధంగా వచ్చేస్తుందండి. కాబట్టి చూసారు కదా అండి, మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ విధంగా రవ్వ లడ్డూలు చేసేసుకోవడమే. అంటే కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనకు ఉండలు చుట్టడానికి రాదండి. కొంచెం మనకు గోరువెచ్చగా అంటే ముద్ద చేసే ఇది ఉన్నప్పుడు మనం ముద్దలు చేసేసుకోవాలి రవ్వ లడ్డూల్ని. మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో చేసేసుకోండి. కాబట్టి చూసారు కదా అండి, రవ్వ లడ్డూల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఒక 10 నిమిషాల్లో ఈ కొలతలతో చేసుకున్నామంటే మనకు రవ్వ లడ్డూలు అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి రవ్వ లడ్డూలు. కాబట్టి ఈ విధంగా మనం స్నాక్స్గా ఇలా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.